దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సార్వత్రిక సమ్మెకు మద్దతుగా అమలాపురంలో వామపక్షాలు, కార్మిక సంఘాలు భారీ నిరసన ర్యాలీ నిర్వహించాయి. ఈదరపల్లి నుంచి అమలాపురం గడియార స్తంభం వరకు ర్యాలీగా తరలివెళ్లి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సంబంధంగా మాజీ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 8 గంటల పనిదినాలు అమలయ్యేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేబర్ కోడ్స్ రద్దు చేయాలని కోరారు. విశాఖ ఉక్కు వంటి ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కారం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని, కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం రూ.30,000 ఇవ్వాలని కోరారు. పదవీ విరమణ చేసిన కార్మికులకు కనీస పెన్షన్ రూ.12,000 ఇవ్వాలని, కరువు భత్యం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆటో, లారీ ట్రాన్స్పోర్ట్, భవన, హమాలి, తోపుడు బండ్ల కార్మికులు తదితర అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మె చాలా జయప్రదంగా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రంలో నడుస్తూ ఉంది. సుమారు అన్ని మండలాల్లో కూడా ఈ రకమైనటువంటి ప్రదర్శనలు, బహిరంగ సభలు, అనేక రూపాల్లో నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా ఈ దేశవ్యాప్త సమ్మె 4 ప్రధాన అంశాలు. 1, లేబర్ కోడ్లను రద్దు చేయాలని. 2, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదైతే రద్దు చేసి విబి రామ్జీ చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు, దాన్ని పాత ఉపాధి చట్టాన్ని కొనసాగించాలని. 3, ఈ రైతాంగానికి గిట్టుబాటు ధర, కనీస వేతనం అమలు చేయాలి తదితర డిమాండ్లతో ఈ సమ్మె జరుగుతున్నటువంటి నేపథ్యం. ఈరోజు బీజేపీ ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం కురిసినటువంటి చందంగా ఈరోజు మందంతో ఈరోజు నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కార్పొరేట్ కంపెనీల లాభాల కోసం లక్షల కోట్ల రూపాయలు, ఉదాహరణకి 2 రోజుల క్రితం పెట్టినటువంటి బడ్జెట్లో 1,50,000 కోట్ల రూపాయలు కార్పొరేట్ కంపెనీలకు రాయితీలు ఇచ్చేందుకు ఈరోజు కేటాయింపులు జరిగినటువంటి పరిస్థితి ఉంది. అదే ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించే దాంట్లో మీనమేసాలు రెక్కెడుతూ ఈరోజు విబి రామ్జీ లాంటి దుర్మార్గమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చి 60% నిధులు కేంద్ర ప్రభుత్వం, 40% రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాలని దుర్మార్గమైనటువంటి మెలికి పెట్టి ఈరోజు ఉపాధి హామీ పీకే నొక్కినటువంటి పరిస్థితి కనబడుతోంది. దేశవ్యాప్తంగా 10 ప్రధాన కార్మిక సంఘాలు, 420 రైతు సంఘాలతో పాటు పబ్లిక్ సెక్టార్, స్కీమ్ వర్కర్లు, మొత్తంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్లు, రోజువారీ వేతనాలు చేసేటువంటి వాళ్ళు, గిరిగి కార్మికులు, ఈ రకంగా చూస్తే ఈ దేశ జనాభాలో 50 కోట్ల మంది ప్రజల ఉత్పత్తి జీవుల, మేధో శ్రమ జీవులు ఈ కేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి వర్గ పోరాట సమ్మె అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అయినా ఈ మోడీ ప్రభుత్వం, ఈ మోడీ 3వ రాకడతోటి ఒక నిర్మాణాత్మక చర్యలు పార్లమెంట్లో తనకున్నటువంటి బలంతో కన్నుమిన్ను కనకుండా చేసుకుండా పోతుంది. ఈ కార్మిక చట్టాలు కార్పొరేట్ చట్టాలే. కార్మికులని మరింత రక్షణ లేనటువంటి ఒక బానిస వ్యవస్థ వాళ్ళ మీద రుద్దేటువంటి చట్టాలని చెప్పి చెప్పదలిచింది. వేజ్ ఆన్ కోడ్, వేజ్ ఆన్ ఇండస్ట్రియల్ రిలేషన్స్, వేజ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ, వేజ్ ఆన్ అలాగే హెల్త్ అండ్ సేఫ్టీ, మొత్తంగా ఇందులో 29 చట్టాలని 4 కోట్లుగా ఈ కార్పొరేట్లకు అనుకూలంగా మార్చేసింది.